శ్రీ హనుమాన్ చరిత్ర. జననం. హనుమంతుడు అంజనాదేవి, అప్సరస మరియు కేసరుడు, వానరరాజు కుమారుడు. పవనదేవుని అనుగ్రహంతో జన్మించినందుకే ఆయనను మారుతి, ఆంజనేయ, పవనసుతుడు అని పిలుస్తారు. చిన్నప్పట్లో సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలోకి ఎగరడంతో ఆయనకు అపారమైన శక్తులు ప్రసాదించబడ్డాయి. బాల్యం. హనుమంతుడు బాల్యంలో చాలా అల్లరి చేసేవాడు. ఆయన శక్తుల్ని నియంత్రించడానికి మునులు శాపమివ్వగా, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ శక్తులు గుర్తొచ్చే విధంగా మారింది. రామాయణంలో హనుమాన్ పాత్ర. శ్రీరాముడిని మొదటిసారి కిష్కింధలో కలిశాడు. ఆ తర్వాత జీవితాంతం ఆయన సేవకుడిగా, భక్తుడిగా నిలిచాడు. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్లాడు. అశోకవాటికలో సీతాదేవిని కలసి, రాముని ఆశ్వాసన ఇచ్చాడు. రామదూతుడిగా రావణుడి సభలో ప్రవేశించి ధర్మాన్ని బోధించాడు. లంక దహనం చేసి రావణుడికి శక్తిని చూపించాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడికి ప్రాణాలను రక్షించడానికి సంజీవని పర్వతం తీసుకువచ్చాడు. హనుమంతుడి మహిమలు. ఆయనను చిరంజీవిగా పరిగణిస్తారు, అంటే ఈ భూలోకంలో ఎప్పటికీ ఉండే మహావీరుడు. భక్తి, బలం, ధైర్యం, జ్ఞానం, వినయం అన్నీ కలసిన ఆరాధ్యుడు. హనుమాన్ జపం చేస్తే దుష్టశక్తులు దూరమవుతాయి, కష్టాలు తొలగుతాయి, ధైర్యం పెరుగుతుంది. ప్రధాన నామాలు: ఆంజనేయుడు, మారుతి, బజరంగ్బలి, రామదూతుడు, వీరవైకుంఠేశుడు. భక్తులకు లభించే ఫలితాలు: హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ అష్టోత్తరం జపం చేస్తే భయాలు తొలగిపోతాయి. శత్రువులు దూరమవుతారు. ఆరోగ్యం, ధైర్యం పెరుగుతుంది. రామభక్తి పెరిగి మనసు శాంతిని పొందుతుంది. మంత్రం: ఓం శ్రీ హనుమతే నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.